ఆయుధం అండి, అది ఆయుధం. అది కత్తి అంత పొడుగులేడంటే ఇప్పుడు రివాల్వర్లు ఇంతే ఉండిద్ది, హీరో కూడా అంతే ఉండాలి ఆ రివాల్వర్ అంతా. అది ఆయుధం. అది ఆయుధానికి ఇది కొరటాల శివ గారు ఎన్టీఆర్ చేత ఆయుధం పట్టించి ఎంత బాగా యూజ్ చేశాడు అనేది, మాస్ ప్రేక్షకులు ఎంత బాగా అలరించాడు అనేది ముఖ్యం అండి. ఎలా ఉంది బాగా నీకు అందులో బాగా నచ్చింది ఏంటి? ఏ విధమైన ఇది సన్నివేశం బాగా నచ్చింది, ఆకర్షించేది? ఈ ట్రైలర్ అండి. ఈ ట్రైలర్లో ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ మనం ఒక కొత్త ప్రపంచంలోకి దేవరా తీసుకెళ్తుందని కంపల్సరీ అనిపిస్తుంది. ఇంకోటి సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయండి. ఇప్పుడు దాకా వచ్చిన 3 సాంగ్స్ కూడా ఒకటి తర్వాత ఒకదాన్ని మించింది ఒకదాన్ని మించింది అట్లా రెట్టింపు అవుతా ఉంది. సాంగ్స్ కూడా బ్లాక్ బాస్టర్ అనిపించిందండి. జానీ కపూర్ది అదేవిధంగా ఎన్టీఆర్ కెమిస్ట్రీ ఎట్లా అనిపించింది? బాగుందండి, కెమిస్ట్రీ బాగుందండి. మన టెంపర్లో చూసుకుంటే కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా అయితే అందరికి నచ్చిందో, ఇక్కడ ఈ కాంబినేషన్ కూడా జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనిపిస్తుందండి. ఇప్పుడు డబల్ క్యారెక్టర్లలో ఏ క్యారెక్టర్ బాగా హైలైట్గా ఉండే అవకాశం? సింపుల్ అండి, ఎప్పుడైనా సరే టైటిల్ రోల్ ఎవరైతే ప్లే చేస్తారో ఆ క్యారెక్టర్ అందరికి నచ్చుతుంది. అది దానికోసమే సినిమా రిపీటెడ్ ఆడియన్స్ పెరుగుతారండి. దేవరా క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తారో ఆ క్యారెక్టరే బాగుంటుంది, అదే అందరికి నచ్చుతుంది. ఇది ఓపెన్గా చెప్పేదే. దీంట్లో మళ్ళీ రెండో క్యారెక్టర్ నచ్చదు. మన వీరసింహారెడ్డి ఉంది, వీరసింహారెడ్డి కాకుండా వాళ్ళ కొడుకు క్యారెక్టర్ ఎవరికి నచ్చదు కదండి. అట్లానే టైటిల్ రోల్ ఎవరైతే ప్లే చేస్తారో ఆ క్యారెక్టర్ బాగా పేలుతుందండి. అదే చూస్తే ఏదైతే మ్యూజిక్ ఎలా అనిపించింది? సాంగ్స్ బాగుందండి. చూసాం కదా, చూస్తుంటే మిలియన్ వ్యూస్, కొన్ని 100 మిలియన్ వ్యూస్ వచ్చున్నాయి. భారీగా హిట్ అయిందండి. బాగుందండి. ఈరోజు వచ్చిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఏంటంటే పాత ట్రైలర్ ఏదైతే కొంచెం ఫ్యాన్స్ కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు పాత ట్రైలర్ తోటి. ఈ ట్రైలర్ తోటి ఆ డిసప్పాయింట్మెంట్ అనేది బ్రేక్ చేసి ఫుల్ మీల్స్ లాగా బాగా అనిపించిందండి ఈ ట్రైలర్ మాత్రం. అందులో బాగా ఈరోజు వచ్చిన ట్రైలర్లో ఏది బాగా నీకు బాగా? డైలాగ్స్, కొన్ని మాసివ్ డైలాగ్స్ బాగున్నాయి. ఇప్పుడు దేవరాని ఎన్టీఆర్ గారిని ఎలివేట్ చేస్తా ఒక డైలాగ్స్ చెప్పారండి 2-3. ఆ దేవరాని ఎలివేట్ చేస్తా, దేవరా అడిగినాడంటే చెప్పినాడని అర్థం, చెప్పినాడంటే సంపుతాడని అర్థం. ఈ డైలాగు ఎన్టీఆర్ని ఎలివేట్ చేస్తా పలానా యాక్టర్ చెప్తున్నప్పుడు థియేటర్లో ప్రతి ఒక్క ఫ్యాన్కి, ప్రతి ఒక్క ప్రేక్షకులకి గూస్ బంప్స్ వస్తాయండి కంపల్సరీ. మించి ఉండదండి. ఎన్టీఆర్ RRR మించి ఉండదండి. ఎందుకంటే అది రాజమౌళి అండి. ఆ రాజమౌళి ఇప్పుడు అక్కడ క్రేజ్ అనేది RRRకి వేరండి. అప్పుడు RRRకి వేరు. ఇప్పుడు దేవర ఏంటంటే ఒక ఎన్టీఆర్ భుజం మీద మోయాలండి. ఇప్పుడు కొరటాల శివ కూడా పెద్ద టాప్ డైరెక్టర్ ఏం కాదు ఇండియా వైడ్గా చూసుకుంటే. ఇక్కడ వరకు మాస్ డైరెక్టర్, అది కాక ఆచార్య ఫ్లాప్ తోటి కొంచెం డౌన్ఫాల్ అయింది క్యారెక్టర్లకి. మొత్తం ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ తన భుజం మీద మోయాల్సి వస్తుంది సినిమాని. కానీ RRRకి అలా కాదు కదండి. ఒక రాజమౌళి బ్రాండ్ అనేది ఇండియా దాటి ప్రపంచవ్యాప్తంగా కూడా పోయింది. ఇంకోటి రామ్ చరణ్ క్రేజ్ కూడా ఉపయోగపడింది. ఇక్కడ మాత్రం కంప్లీట్ దేవరా ఎన్టీఆరే నడిపిస్తున్నాడు దేవరాని. ఇంకోవైపు చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ క్రేజ్ మన RRRతోనే వచ్చింది. ఇప్పుడు సోలోగా ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉంటుందనేది ఇండియాలో, నార్త్ ఇండియాలో కూడా ఎవరికి తెలియదు. దీంతోనే తెలుస్తుంది సోలోగా ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉందని. అందుకే అనిపిస్తుంది చాలా బిజినెస్ అనేది చాలా తక్కువ జరిగింది. ఇప్పుడున్న దేవరా ఫేవర్కి ఎక్కడ చూసినా ఒక 20 డేస్ నుంచి ఒక వైరల్ ఫేవర్ లాగా పట్టుకుంది దేవరా ఫేవర్. ఇంత క్రేజ్ ఉన్నప్పుడు దేవరాకి 180 crores బిజినెస్ అనేది చాలా తక్కువ. కాబట్టి ఈ క్రేజ్కి ఈ బిజినెస్ అనేది చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే జస్ట్ ఒక యావరేజ్ స్టాక్ వచ్చినా సరే దేవరాకి ఫస్ట్ రోజు ఒక యావరేజ్ స్టాక్ వచ్చినా సరే ష్యూర్ షాట్ ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోతుంది సినిమా. అంటే సూపర్ హిట్ అవుతుంది. రాజమౌళితో ఇంతకుముందు స్టూడెంట్ నెంబర్ 1 అవునవును సుబ్బు అట్టర్ ఫ్లాప్ అవునవును. అదే విధంగా చూస్తే మళ్ళీ ఇప్పుడు అక్కడ తర్వాత ఇదే కాదండి. ఇప్పుడు అంటున్నారు ఎన్టీఆర్ అప్పుడు రాజమౌళి తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సుబ్బు తీశారన్నారు. అది బిగిన్ చేసింది కూడా ఎన్టీఆర్తో సినిమా తీశాడు రాజమౌళితో ఎన్టీఆర్ సినిమా తీశాడు. తర్వాత అందరూ ఫ్లాప్ అవుతా వచ్చినాయి. సుబ్బు కానీ ఇంకేదో నాగా కానీ వచ్చినాయి, అట్లా ఫ్లాప్లు అవుతా వచ్చింది. అట్లానే ఏ హీరోతో అయినా సరే, నితిన్తో తీసుకున్న, రవితేజతో తీసుకున్న, ప్రభాస్తో తీసుకున్న, ఆఖరికి నానితో తీసుకున్న, ఎవరితో హిట్ సినిమా తీసుకున్నా సరే వాళ్ళ తర్వాత ఫ్లాప్లు అనేది ఇప్పుడు దాకా కొనసాగింది. అది బిగిన్ చేసింది ఎన్టీఆర్ఏ, దాన్ని రేపు బ్రేక్ చేసేది కూడా ఎన్టీఆర్ఏ అండి. ఎన్టీఆర్ఏ బ్రేక్ చేస్తాడు కంపల్సరీ. 100కి 99% కాదండి, 100కి 100% ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడండి. కంపల్సరీ బ్రేక్ చేస్తాడు అని 100% నమ్ముతున్నాను. సినిమా యావరేజ్ స్టాక్ వచ్చినా సరే అది ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోతుందండి. అంటే దేవరా క్రేజ్ అలా ఉంది. దానికి తగ్గట్టుగా బిజినెస్ జరగకపోవటం ఒక రకంగా ఏంటంటే కొంచెం బాధ కలిగిస్తుంది. బిజినెస్ అనేది తక్కువ జరిగింది. అది ఎందుకు జరిగింది ఏందనేది చూడాలి.